హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం నిమ్మకాయ చింతపండుతో మిక్సింగ్ పులిహోర అయితే చేసుకుందామండి. దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి మొత్తం వేసుకోవాలి. మినపప్పు ఇవి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. కొన్ని వెల్లుల్ని కూడా దంచి వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మాడిపోతే అస్సలు బాగుండదు. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి పులిహోరలో అయితే పసుపు ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడైతే మనం చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేసుకుందాం. ఇది మనం కొంచెం గట్టిగా తీసుకుంటే త్వరగా అయితే మనకి కుక్ అయిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ తీసుకొని అయితే పెట్టుకొని అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. లెమన్ ముందుగానే వేసేస్తే చేదైపోతుంది అనుకుంటారు కదా, ఇదేం కాదండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఒక 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి పసుపు సరిపోయిందో లేదో ఇలాగా ఉడికిపోయిన అన్నం మీద కొంచెం వేసి చూస్తే మనకి కలర్ అనేది కనిపిస్తుంది. సరిపోకపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్సింగ్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.